సారు శివకుమార్ గారు, నా పేరు సురేష్. ముఖ్యంగా పిలవకపోయినా వచ్చినటువంటి మా మిత్రుడు జేసి గారు, సీతారామన్న, చాలా సంతోషం మీరు పిలవకపోయినా వచ్చినందుకు. అంటే నేను ఇంకా ఎవరిని ఇప్పుడే మిగిలే ఇప్పుడే పెట్టాను కదా, ఇప్పుడే అందరినీ ఏదో డిస్టర్బ్ చేయకండి అనే ఆలోచనతో నేను ఎవరిని ఇంక పిలవలేదు. మా చంద్రన్న, తర్వాత మా ప్రభాకర్ అన్న సంవత్సరం కంటే ముందు బాగా పరిచయం, బాగా దగ్గర ఉండేవాడు. మళ్ళీ అన్న కూడా వచ్చేట్టు సంతోషం. అన్న రెగ్యులర్ రావాలి, మీరు ఇలాంటి పెద్దల అందరి సపోర్ట్ సహకారాలు కావాలి. అన్న పేరు సత్యనారాయణ. సురేష్ నువ్వు కూడా మాట్లాడలేదు నేను అయిపోయినాక బైక్లో మాట్లాడలేదు కదా. రమేష్ అన్న, తర్వాత రమేష్ అన్న, మేడం సందరికి, మా సుజిత మేడం, అందరి శ్రావణ్ గారు వెళ్ళాడా, శ్రావణి, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టిన ఉద్దేశం, ఎల్లుండి ఆదివారం నాడు మనం మార్కెటింగ్ వెంచర్ ఒకటి తీసుకున్నాం. ముందు కంపెనీ ఫీడ్బ్యాక్ కోసం మనం 30 ఎకరాల డెవలప్మెంట్ వెంచర్ తీసుకున్నాం, కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి అందాక కంపెనీ రన్ కావడం కోసం అద్భుతమైన వెంచర్, మార్కెటింగ్ వెంచర్ అందాక కంపెనీ రన్ చేయడం కోసం ముందు 2 వెంచర్లు తీసుకున్నాము. తర్వాత 3వ వెంచర్ రాబోతా ఉన్నది. కాబట్టి ఆ వెంచర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వెంచర్లో పెట్టినటువంటి కస్టమర్ ఖచ్చితంగా సైట్ చూసినట్టు ఆయన కొనాలనే ఆలోచన ఆయనలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అటువంటి వెంచర్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత 2 నెలల నుంచి ఏ ఏరియాలో వెంచర్ తీసుకుంటే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి డెడ్ మార్కెట్లో ఎక్కడ మనం వ్యాపారం చేయగలం ఒక ఆలోచనతోని ఈరోజు ఖమ్మం అంతా కూడా ఫ్యూచర్ సిటీగా రనాలపాలెం మండలం రాబోతా ఉన్నది. వ్యాపారం చేయాలంటే ఆ మండలంలో సోర్స్ ఉంది. ఆ మండలంలో కూడా ఓన్లీ ఇల్లంద రోడ్లోనే సోర్స్ ఉంది. ఆ ఇల్లంద రోడ్లో కూడా ఆ స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూలు, జిల్లా కోర్టు, చాలా డెవలప్, ఎంఆర్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, పోలీస్ స్టేషను, తర్వాత ఇస్కాన్ టెంపుల్, కృష్ణుడి గుడి, తర్వాత వెంకటేశ్వర టెంపుల్, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత అమరావతి నాగపూర్ హైవే, చుట్టుపక్కల కంప్లీట్గా ఏరియాలో 2-3 ఏరియాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండడం వల్ల డెవలప్మెంట్స్ అన్నీ అక్కడనే రాబోతా ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఏరోస్ కార్పొరేషన్స్ గోడౌన్స్ కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి డెవలప్మెంట్స్ అని అక్కడే రాబోతా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ మొత్తం కొంచెం అటువైపే ఉంది. కాబట్టి అక్కడ మాత్రమే మనం వ్యాపారం చేయగలిగిన ఆలోచనతో అక్కడ మార్కెటింగ్ వెంచర్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా జాబిలీలో పాటలుగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ ఏరియాలో చేశాము. అద్భుతమైనటువంటి వ్యాపారం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కస్టమర్ ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ కాదు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో ఏంటంటే కంప్లీట్గా కొనేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, అమ్మేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఒకప్పుడు కొనేవాళ్ళు చాలా మంది 100,000 సంఖ్యలో ఉండేవాళ్ళు, అమ్మేవాళ్ళు 10,000 సంఖ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. అవేర్నెస్ పెరిగిపోయింది. కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అంటే అందరికీ డబ్బులు పెరిగిన వచ్చేస్తాయని ఆలోచన వచ్చేసి అందరూ వీళ్ళలోకి వచ్చారు. ఆయన సంతోషం. వాస్తవం కూడా ఈ వీళ్ళు ఉన్న డబ్బులు ఎందులో లేవు. ఈరోజు చీకటి అంధకారంలో కొట్టుముట్టాడుతున్న కొన్ని లక్షలాది కోట్లాది మంది కూడా ఈరోజు ఈ రంగాన్ని నమ్ముకొని ఈరోజు ఆర్థికంగా ఎదిగి అద్భుతంగా విజయం సాధించడం జరిగింది. ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి, ఆ పెద్ద స్థాయి నుంచి ఇంకా పెద్ద స్థాయికి, ఆఖరికి రాజకీయాల్లోకి వచ్చి కూడా ఒక మినిస్టర్ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఈ రంగాన్ని నమ్ముకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగి ఈరోజు రాజకీయాల్లో కూడా రాణించే పరిస్థితి. కాబట్టి ఈ రంగానికి అంత పవర్ ఉంది, ఈ రంగానికి అంత దమ్ము ఉంది, ఈ రంగంలో సత్తా ఉంది. కాబట్టి ఈ రంగంలోకి వచ్చి మీరందరికీ కూడా చాలా మంచి జరిగిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సంస్థను స్థాపించడానికి మేము గతంలో పార్ట్నర్షిప్లో చేసినప్పుడు సరే ఏదన్నా ఎవరు ఎన్ని రోజులున్నా పార్ట్నర్షిప్ ఉంటుంది. ఈరోజు ఒక కుటుంబంలోనే ఒక తల్లి కడుపుకుంటున్న అనందములే కొంచెం పెద్ద అయినాక, పెళ్లి అయినాక చిన్న చిన్న మనస్పర్ధలు లేకపోతే ఐక్యంగా ఉన్నప్పుడు మనం గట్టిగా అభివృద్ధిలోకి పోవాలంటే వెనకబాటు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఏడిపోయి ఎవరికి వాళ్ళు పోటీ పడి పనిచేసినప్పుడు ఇంకా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మంచి ఆలోచన వాళ్ళు ఏర్పడే పరిస్థితి. అట్లే నేను కూడా నా సంస్థను నిర్మించుకొని నేను కూడా ముందుకు పోవాలని ఆలోచనతో మంచి ఆశయంతో నేను ముందుకు వచ్చాను. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి అండాదండ కావాలి. మీ అందరి సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే సంస్థను మనం ముందుకు తీసుకోగలం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ సంస్థ ద్వారా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. ఈ రోజు ఎంత తెలియగలరు, ఎంత ఇంటిగ్రేట్, ఎంత మేధమైనప్పటికీ ఈ రోజు ఈ రియల్ ఎస్టేట్లో ఆర్థికంగా ఎదగాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి, ఒక బలమైన ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రంగంలో సక్సెస్ కాగలం.
కాబట్టి ఈరోజు ఒక మంచి ప్లాట్ఫామ్ జిల్లాల ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు వ్యాపారం చేయండి, 100% కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ముఖ్యంగా ఎల్లుండి ఆదివారం బ్రోచర్ లాంచింగ్ ఉంది. ఆ కార్యక్రమానికి ఏంటి అనే దాని మీద ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం జరిగే ఆ రోజు బ్రోచర్ లాంచింగ్ లో ఎవరైతే కొనగలుగుతారు, ఎవరికైతే క్యాపబిలిటీ ఉంది, ఎవరికైతే సత్తా ఉంది అనేటువంటి మీరు కొంతమంది మీకు ఉన్నటువంటి సర్కిల్లో వాళ్ళని డిసైడ్ చేసుకుని మీరు ఆ రోజు ఆ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని తీసుకోనండి. ఒక ప్లాట్ కొనటమే కాకుండా కొంచెం మార్కెటింగ్ లో ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయి, ఎవరికి ఎక్కువ పరిచయాలు ఉన్నాయి, ఎవరు ఈ రంగంలో రాణించగలరు కూడా ఎదిగి మీరు ఆ రోజు మీటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఏది ఉన్నా కానీ మనం టైం వేస్ట్ ఎక్కడ చేస్తున్నది ఒకసారి ఆలోచన చేయాలి. రీల్ చూస్తున్నావా, లేకపోతే ఫేస్బుక్ చూస్తున్నావా, వాట్సాప్ చూస్తున్నావా, లేకపోతే ఎక్కడ ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తున్నావా, లేకపోతే టీ టైంలో టీ క్యాంటీన్లో కానీ ఎక్కడ తిరుగుతామనేది ఒకసారి ఆలోచన చేసి మనం టైం వేస్ట్ చేయకుండా మన కుటుంబాన్ని ఎట్లా ముందు చేసుకోవాలి, మన ఆర్థికంగా ఎలా ఎదగాలి, మన పిల్లల్ని ఉన్నత చదువులు ఎలా చదివించాలి, అందరితో మనం ఎలా పోటీ పడాలి, మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండగా ఒక మంచి కారులో ఎప్పుడు తిరగాలి, మన సొంత ఇంట్లో ఎప్పుడు ఉండాలనే ఆలోచనతో మీరు ఎప్పుడు పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా పనిచేయాలని చెప్పేసి, ఆర్ట్ఫుల్గా పనిచేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వెంచరు అద్భుతమైనటువంటి వెంచరు, అంత ఆశామాషిగా ఏదో ఆలోచన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కొన్ని 2-3 నెలల నుంచి చర్చ చేసి ఎక్కడ వ్యాపారం జరిగిందనే ఒక ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. ఖచ్చితంగా కొనుక్కున్న కస్టమర్ 100% కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే అందులో ప్లాట్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు డబుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మార్కెట్లో ఎక్కడ డబ్బులు పెట్టినా రూపాయి ఒకటి 2 రూపాయలు కూడా రాని పరిస్థితి. కానీ మంచి వెంచర్, మంచి డెవలప్మెంట్ ఉన్న వెంచర్, లేకపోతే మంచి లొకేషన్ ఉన్న వెంచర్ ఒక ప్లాట్ ఉంటే ఖచ్చితంగా కూడా మంచి అద్భుతంగా డబుల్ అయ్యి మంచి ఇన్వెస్ట్మెంట్ లో మంచి లాభం జరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మంచి ఆలోచనతో ఈ రోజు ఆ వెంచర్ ని బ్రోచర్ లాంచ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా మీ వాళ్ళ గురించి ఎవరైనా కొన్ని బుకింగ్ ఉన్న అయ్యేటట్టుగా ప్లాన్ చేయాలి. ఎవరు కొంటారు, ఎవరు కొన్నారని ఒకసారి ప్లాన్ చేసి మీరు ఆ లొకేషన్స్, ఆ ఏరియాని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ లో వచ్చిన కాదు, కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ సాధించాలంటే ఆ లొకేషన్స్ ని ఐడెంటిఫై చెప్పడం, ఆ వెంచర్ గురించి చెప్పడం, నాలెడ్జ్ నువ్వు సాధించాలి. కస్టమర్ వస్తే అనుకోవాలి, పోతే ఎంత పోవాలి, పోతే చెప్తే ఈయన మాట వినాలి, కొంటే నా దగ్గర ప్లాట్ కావాలన్న విధంగా మీరు కస్టమర్ని మోటివేట్ చేసినప్పుడు ఈ రంగంలో మీరు డెవలప్ అయ్యేదానికి, ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మనం రాబోయే రోజులు అందరం కలిసి జర్నీ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములాగా చేయి కలుపుకొని అందరం కూడా అభివృద్ధి చేయించే. నేను కూడా బాగా డబ్బు కాల్స్తాను లేదు, డబ్బు సంపాదించాలి, నాకు ఎక్కడ డబ్బు రావాలని ఆలోచన లేదు. ఒక వ్యక్తిత్వం, విలువలు, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ మెయింటైన్ చేయడానికి నేను వచ్చాను. కేవలం ఏ రోజైతే ఎవరైతే మనకి ప్లాట్ బుక్ చేస్తారో, టోకెన్ కట్టిస్తారో, 1 లక్ష రూపాయలు టోకెన్ కట్టించారనుకోండి, అందులో మీకు ఏమన్నా మీకు వచ్చే కమిషన్ అందులో మీరు తీసుకోవచ్చు. 1/4 మీరు అమౌంట్ కట్టిస్తే అందులో 1/4 కమిషన్ మీకు అంటే స్పాట్ అని ఇచ్చేద్దాం. ఏ రోజు చెప్తాము, ఏ గంట చెప్తాము, ఆ గంటలో రిజిస్ట్రేషన్ చేపిద్దాము. రిజిస్ట్రేషన్ అయిన రోజే మీకు వచ్చే కమిషన్ ఏమంటే పక్కకు పెట్టి ఉంటుంది. కాబట్టి ఎక్కడ నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత ఉంటుంది. ఎక్కడ అబద్ధాలు కానీ మోసాలు కానీ ఏమీ ఉండవు. నిజాయితీతో మనం ఈరోజు వ్యాపారం చేద్దాము. ఈరోజు భూమి మీరు ఎవరికైతే ప్లాట్ ఇప్పిస్తారు, ఎవరికైతే కస్టమర్ ప్లాట్ ఇప్పిస్తారో వారికి ఘోరంత లాభం, మనకి ఇప్పించడం ద్వారా మనకు ఘోరంత లాభం వస్తే కొనుక్కున్న కస్టమర్కి కొండంత లాభం వస్తుంది. వారికి ఒక మంచి ఒక స్థిరాస్తిని ఇప్పిస్తున్న భావనతో మీరు వ్యాపారం చేయండి. అట్లా చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఆ ఫీలింగ్ తో మీరు వ్యాపారం చేయగలరు. మంచి చేస్తున్న వాటి ద్వారా నేను మా కస్టమర్కి, మా దోస్తుకి ఈ రోజు ఈ ప్లాట్ ఇప్పించడం ద్వారా వాళ్ళకి నేను మంచి చేస్తున్నా, ఈ ప్లాట్ ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మంచి పని చేసుకుంటే భావనతో మీరు వ్యాపారం చేస్తే ఈ రంగంలో 100% సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఎల్లుండి జరిగేటువంటి బ్రోచర్ లాంచింగ్కి అద్భుతంగా మంచి వాళ్ళని ఎవరిని మనం పిలవాలి అనేది ప్లాన్ చేసుకోండి. ముందే ఎవరు పిలవాలి, మనవాళ్ళు ఎవరు పిలిస్తే ఈ ప్లాట్ కొని క్యాపబిలిటీ ఉంది, ఎవరు పిలిస్తే ఈ రంగంలోకి వస్తారు, ఎవరితో మనం వ్యాపారం చేయగలం, టీం వర్క్ ముందుకు పోవాలి. మన సునీత గారు వాళ్ళు మన వచ్చినప్పుడు, శ్రావణ్ గారు వచ్చినప్పుడు కూడా మా టీం ఉంది సార్, మేము మంచిగా చేసుకుంటామని చెప్పారు. మేడం మీకు 100% మేము సపోర్ట్ చేస్తాము. ఈ ఉత్తర మాట అసలే చెప్పము, మనకు అవసరం కూడా లేదు. కాబట్టి అందరం కూడా చంద్రన్న కానీ, ఇక్కడ మన ఏస్ గారు కానీ, సీతారామన్న కానీ అందరూ కూడా, వెంకటేశ్వర గారు కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన కూడా చాలా మంచి పరిచయాలు, మంచి సర్కిల్ ఉంది. ఖచ్చితంగా మనందరం కలిసి ప్రయాణం చేద్దామన్నా. వాళ్ళు ఏంటన్నా కూడా పాపం 30 ఏళ్ళ నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎర్రజెండా నెలలో అనేక కష్టాలు, ఒడిదొడుకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆయన నిలబడ్డాడు. ఈ రోజు ఆర్థికంగా కొంత వెనకబడ్డాడు. అన్న లేకన్నా మనం ఏదన్నా ఆర్థికంగా ఎదగాలంటే మనం కష్టపడాలి.
ఆ కష్టపడి ఆర్థికంగా ఎదగాలంటే రియల్ ఎస్టేట్ రంగం మంచి మార్గం అని చెప్పి అన్నగా చెప్తున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా ఆర్పూర్లో పనిచేసి ఆ రోజు తొమ్మిదిలో ఖచ్చితంగా నీ యొక్క 3 బాగా కొట్టేట్టు చూడాలని చెప్పేసి కూడా నేను లేఖను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కొండన్న ఈ రంగాన్ని ఉపయోగించుకొని 40 ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగి కోట్ల రూపాయలు సంపాదించి ఈ రోజు మార్కెటింగ్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు అని నిరూపించినటువంటి మన కొండలను మనం అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమం అంబాల గారు కూడా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఎదిగిండు. ఈ రోజు అట్లే మా తమ్ముడు కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా బిల్డర్ చేసి మంచిగా ఆర్థికంగా గొప్ప మంచి స్థాయిలో ఇల్లు కట్టుకొని మంచి కార్లు తిరిగేటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి సత్తా దమ్ము ఏ రంగానికి కూడా లేదు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా మన నాలెడ్జ్ని మన మాటలనే పెట్టుబడిగా చేసి సంపాదించేటువంటి రంగం ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్ రంగమే. కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి రోచర్ లాంచింగ్ లో అందరం కూడా ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకున్నాం. 100% దాన్ని సక్సెస్ చేద్దాము. ఆ రోజు 100% బుకింగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్న. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయినా కూడా వెంచర్ చూడండి, అందరికీ మనం వెంచర్ చేసుకుని ఒకసారి పోయేద్దాం అవసరం అయితే. కాబట్టి అందరూ వెంచర్ చూడండి, అద్భుతమైనటువంటి సైట్ ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేపిద్దాము. కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి వెంచర్ దొరికింది, మనకు మంచి ప్లాట్ఫామ్ ఉంది. మనం చేయాల్సిందో మీరు పనిచేయడం మాత్రమే, నిబంధన నిజాయితీ పనిచేసినంత ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూర్చున్నాం.